సత్యవతి శాంతనుల వివాహం ఘనంగా జరిగింది. సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. ఆ ఇద్దరు కొడుకులు పెరగకముందే చనిపోతాడు శాంతనుడు. వెంటనే చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేస్తాడు భీష్ముడు. చిత్రాంగదుడు చిన్నతనం నుండే గర్విష్టి. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఎవరితో పడితే వారితో గొడవలు పడేవాడు. అది సహించలేక చిత్రాంగదుడు అనే పేరు గల గంధర్వరాజు చిత్రాంగదుడిపై యుద్ధానికి వస్తాడు. కురుక్షేత్రంలో పెద్ద యుద్ధం మొదలైంది. హిరణ్వతి నది మైదానంలో గంధర్వులకు కౌరవులకు మధ్యన భీకర యుద్ధం జరుగుతుంది. మాయా యుద్ధంలో గంధర్వులు కౌరవ చిత్రాంగదుడిని గడతీర్చి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన విచిత్ర వీర్యుడిని రాజును చేశాడు భీష్ముడు. విచిత్ర వీరునికి పెళ్ళిడు వచ్చింది. పిల్లని వెదగడం మొదలుపెట్టారు. అదే సమయంలో కాశీరాజు తన కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలికలకి స్వయంవరం ప్రకటించాడు. వెంటనే బయలుదేరాడు భీష్ముడు. దేశ దేశాల రాజులు స్వయంవరంలో కిటకిటలాడుతున్నారు. వాళ్ళందరినీ తప్పించుకొని ముందుకు దూసుకెళ్లి అంబ, అంబిక, అంబాలికలను తన రథం మీదకి ఎక్కించుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కటై ఉప్పెనలా భీష్ముడి మీదకు తిరగబడతారు. స్వయంవర ప్రదేశం అంతా రణస్థలంగా మారిపోయింది. ప్రళయరుద్రుడి అవతారం ఎత్తాడు భీష్ముడు. అతడి దెబ్బ తగలని వాడంటూ లేడు. దాంతో అందరూ పరుగులు తీశారు. ఒక్కడూ మిగలకుండా పరారైపోయాడు. ఇక భీష్ముడు హస్తినాపురానికి బయలుదేరుతుండగా వెనక నుంచి వస్తాడు సాల్వుడు. రథం వెనక్కి తిప్పాడు భీష్ముడు. సాల్వుడి మీదకు యముడిలా తిరగబడతాడు. ఇద్దరు బాణాలతో విజృంభించారు. పలాయనం చెత్తగించాడు సాల్వుడు. రాజకుమార్తెలను తీసుకొని హస్తినాపురానికి చేరుకుంటాడు భీష్ముడు. అలా తీసుకువచ్చిన ముగ్గురు కన్యల్ని సత్యవతి ముందు నిలబెడతాడు. ఆ ముగ్గురిని విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది సత్యవతి. వాళ్ళలో పెద్దది అయిన అంబ అభ్యంతరం పెట్టింది. తాను సాల్వుడిని ప్రేమించినట్లు విన్నవించుకుంది. సత్యవతి, భీష్ముడు ఆలోచనలో పడతారు. ధర్మశాస్త్ర పండితుల సలహా ప్రకారం ఆమెకు తోడుగా మరికొందరిని ఇచ్చి సాల్వుడి దగ్గరికి అంబని పంపిస్తాడు భీష్ముడు. మిగిలిన అంబికని, అంబాలికని విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం అయితే దివ్యంగా జరిగిపోయింది. కానీ విచిత్ర వీర్యుడు మాత్రం అప్పటి నుండి పూర్తిగా మారిపోయాడు. అంతవరకు చక్కగా రాజ్య వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు పూర్తిగా భార్యలే లోకంగా బ్రతుకుతుంటాడు. కొంతకాలానికి అతి కాముకుడై శుష్కించిపోయాడు. చివరికి 7 సంవత్సరాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఇంతకు ముందు తండ్రికి, తర్వాత పెద్ద తమ్ముడికి, ఇప్పుడు చిన్న తమ్ముడికి పరలోక కర్మలను తానే నిర్వహిస్తున్నాడు భీష్ముడు. ఆశలన్నీ అడుగంటిపోయాయి. పుత్రశోకంతో బాధపడుతుంది సత్యవతి. ఇద్దరి మరదళ్ల పరిస్థితి ఏంటి? రాజ్యం అరాచకమైంది. ముందు వెనక భీష్ముడొక్కడే మిగిలాడు. తల్లికి ధైర్యం చెప్పి మరదళ్ళని ఓదార్చుతూ రాజ్యరక్షణ భారాన్ని తన మీదే వేసుకున్నాడు భీష్ముడు. ఒకరోజు సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చి రాజ్యాధికారాన్ని చేతబట్టి పుత్ర సంతానం కొరకై వివాహం చేసుకోమంటుంది. దానికి భీష్ముడు అంగీకరించడు. తన తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞని విడిచిపెట్టనని చెప్పి వెంటనే పండితుల్ని, మంత్రుల్ని, పురోహితుల్ని సమావేశపరిచి పరిష్కార మార్గాన్ని అన్వేషించమంటాడు. వారందరూ ఇదివరకే జరిగిన దీర్ఘతముడి కథ చెప్పి ఆ కథ ప్రకారం ఉత్తమ క్షత్రియుల భార్య సంతానం కలిగి వంశం నిలబడింది. ఆ విధంగా ఈ సనాతన ఆచారం ప్రకారం తమ్ముడి భార్యలకి సంతానం కలిగించే మహాత్ముడిని చూడడం మంచిది. ఇది ధర్మసమ్మతమే అని అంటారు. నాకు సమ్మతమే అని అంగీకరిస్తుంది సత్యవతి. నేను కన్యగా ఉన్నప్పుడు పరాశరముని ప్రసాదం వలన నా కన్యత్వం చెడకుండా వ్యాసుడు పుట్టాడు. అవసరం కలిగినప్పుడు తలుచుకుంటే చాలు వస్తానని తపోవనానికి వెళ్ళాడు. దేవర న్యాయంగా అతడే దీనికి తగినవాడు అని సంతోషపడింది. ఇంతకుముందు తనకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వ్యాసుణ్ణి స్మరించింది సత్యవతి. ఉత్తర క్షణంలో తల్లి ముందు నిల్చున్నాడు వ్యాసుడు. పుట్టిన తర్వాత పెద్ద కొడుకుని తిరిగి చూడడం సత్యవతికి ఇదే మొదటిసారి. అమాంతంగా వ్యాసుణ్ణి కౌపులించుకుంది తల్లి సత్యవతి. తల్లికి నమస్కరించాడు వ్యాసముని. ఇక సత్యవతి మాట్లాడుతూ, కౌరవ వంశం నిర్వంశం కాబోతుంది. రాజ్యం అరాచకమయ్యే స్థితిలో ఉంది. సంతానం లేకుండానే కాలం చేశాడు నీ తమ్ముడు విచిత్ర వీరుడు. శాంతనుని పెద్ద కుమారుడు భీష్ముడు తండ్రి కోసం ప్రతిజ్ఞ చేసి రాజ్యం వదులుకొని బ్రహ్మచర్యం అవలంబించాడు. ఇక ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను. నీ వల్లే మా కౌరవ వంశం మళ్ళీ తామర తుంపర కావాలి. అరాజక భయం తప్పి రాజ్యం స్థిరపడాలి. అంబిక, అంబాలిక నీ మరదళ్ళు. నువ్వే వాళ్ళకి సంతానదానం చెయ్యాలి. మా అందరి కోరిక ఇదే అని విన్నవించుకుంది సత్యవతి. ఆజ్ఞని పాటిస్తా అన్నాడు వ్యాసుడు. అయితే నీ కోడళ్ళు 1 సంవత్సరం నిన్ను చెప్పిన వ్రతం చేయాలి. అలా చేస్తే మహా ఉత్తమమైన సంతానం కలుగుతుందని అంటాడు. సత్యవతి ఇద్దరు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. ముందుగా అంబిక ముస్తాబు చేసుకొని రాత్రి పడక గదిలో సిద్ధంగా ఉంది. గదిలోకి అడుగుపెట్టాడు వ్యాసుడు. సన్నగా, పొడవుగా, నల్లగా, వికారంగా ఉన్నాడు ఆ మనిషి. అతన్ని చూసి కళ్ళు మూసుకుంది అంబిక. రాత్రంతా ఆమె కన్నులు మూసుకునే ఉంది. ఆ రాత్రి ఆమెతో గడిపి వచ్చాడు వ్యాసుడు సత్యవతి వద్దకు వచ్చి, అంబికకు మంచి బలవంతుడైన కొడుకు పుడతాడు. అయితే మాతృదోషం వలన పుట్టి గుడ్డివాడవుతాడు అని అంటాడు.
అది విని విచారిస్తుంది సత్యవతి. మళ్ళీ మనస్సు దృఢపరుచుకొని చిన్న కోడలు అంబాలికకు మంచి కొడుకుని ప్రసాదించమంది. రెండో రోజు రాత్రి చిన్న మరదల దగ్గరికి వెళ్తాడు వ్యాసుడు. ఆ వికార రూపాన్ని చూసి తెల్లబోయిందామె. అంబాలికకు మంచి బలవంతుడు, పరాక్రమవంతుడు, రూపవంతుడు పుడతాడు, కానీ తల్లి దోషం వలన పాండుదేహం వాడవుతాడని చెప్పి తపోవనానికి వెళ్ళిపోతాడు వ్యాసముడు. వ్యాసుడు చెప్పినట్లే 10,000 మదగుటేనుగుల బలవంతుడు పుట్టాడు అంబికకు. అయితే కళ్ళు మాత్రం లేవు. ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టాడు అతనికి. అంబికకు లక్షణవంతుడైన కొడుకు పుట్టినా శరీరం అంతా పాండువర్ణం, అందుకే అతన్ని పాండురాజు అన్నారు. 2 కొడుకులకి శాస్త్రపరంగా జాతక కర్మలు చేయించాడు భీష్ముడు. పిల్లలిద్దరూ ఇలా ఉండడంతో కలత చెంది వ్యాసుణ్ణి మళ్ళీ పిలిచింది సత్యవతి. మరలా తన కోడలతో కలవమంటుంది సత్యవతి. దీనికి అంబిక మనసు అంగీకరించలేదు, కానీ అత్తగారి దగ్గర సరే అని చెప్తుంది. ఇలా చూస్తే ఆ సమయానికి తన దాసిని పంపుతుంది పడకగదికి. దాసి నాజూకుగా ముస్తాబై వ్యాసుణ్ణి అన్ని విధాలా సంతోషపెడుతుంది. ఆ రాత్రి ఆమెతో ఇష్టభోగాలు అనుభవించి వెళ్ళిపోతాడు వ్యాసుడు. దాసికి మంచి తేజోవంతుడైన కొడుకు పుడతాడు. అతడికి విదురుడు అనే పేరు పెడతారు. యముడే విదురుడై జన్మించాడు అని అంటూ ఉంటారు.